దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీకందరికీ నిండు వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుడు తన కృపలో మనల్ని నడిపించాడు. ఇక ముందుకు కూడా నడిపించాలని ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో మనమున్నాం. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. నిన్నటి దినమున చూసి మనము నేర్చుకున్నాం మరి హానోకు భార్య గురించి. అలాగే కొద్దిగా నేర్చుకొని నోవహు భార్య అక్కడ టచ్ చేయగలిగాము. నోవహు భార్యను గురించి మనము సమగ్రంగా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. వీరిరువురు కూడా ఒక ప్రత్యేకమైన వారుగానే ఉన్నారు. ఇరువురు పేర్లు వ్రాయబడలేదు, కానీ కుటుంబాలు ఎంతో దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా మరి తమ యజమానుల మాటను, దేవుని మాటకే ఎలా లోబడతారు అలాగా లోబడి మన్నించి దేవుని నామ మహిమ కొరకు కుటుంబాలు నిలబడడానికి వాళ్ళకు పరోక్షంగా వెన్నుదన్నుగా మరుగై సహాయకులుగా ఉన్నట్లుగా గ్రంథం మనకు వివరిస్తుండగా దేవుడు పరిశుద్ధాత్మ మనకు నేర్పించిన సత్యాలన్నీ మనము అది చూస్తే నేర్చుకున్నాం. ఈ దినము మనము ఆది కాండంలోనే మరి శారాను గురించి నేర్చుకోవాల్సి ఉంది. ఆ విషయము దేవుని వాక్యంలో ఆది కాండం 11వ అధ్యాయం 27 నుండి 32 వరకు మనము చదువుకున్నట్లయితే, అయితే దేవుడు ఈ యొక్క అబ్రహాం యొక్క కుటుంబాన్ని ఏ విధంగా తను పిలిచాడో, ఆ అబ్రహాము కుటుంబమైన మూల పురుషుడైనటువంటి మరి తన వంశావళి గురించి దేవుడు సమగ్రంగా రాసి, తెరహు మార్గ మధ్యములోనే చనిపోయాడు. హారాను మట్టుకు వచ్చి అక్కడ మళ్ళా నివసించాడు. దేవుడు కల్దీల పట్టణంలో ఉండగానే అబ్రహామును పిలిచాడు. అందరు కలిసి బయలుదేరారు. తెరహుకు అబ్రహాము, నాహోరు, హారాన్ అనే 3 కుమారులు ఉన్నారు. అక్కడ నుండి మరి ఒక హారాన్ అనేవాడు ముందుగా చనిపోయాడు, కానీ 2 కుమారులను కోడళ్లను వెంట పెట్టుకొని తెరహు బయలుదేరాడు. 30వ వచనం చదివితే మరి శారా గుడ్రాలయుంది అని రాయబడి ఉంది. సరే, అలాగే చనిపోయిన కుమారుని యొక్క కుమారుడు మరి లోతును కూడా అందరు కలిసి బయలుదేరుతున్నట్లుగా, లోతు భార్య కూడా వాళ్లతో ఉన్నట్టుగా వీరందరూ కలిసి హారాను మట్టుకు వచ్చి వాళ్ళు అక్కడ నివసించారు. అయితే తెరహు మృతి నొందిన వెంటనే దేవుడు అబ్రహామును పిలిచాడు. అది ఒక్క మాట ఏంటంటే, తెరహు అనేది అవిశ్వాసానికి గుర్తు. తెరహు అనే మాటకు అవిశ్వాసము అని అర్థం. అవిశ్వాసం చేస్తే తప్ప మళ్ళా దైవ ప్రత్యక్షత కలగదు అనేది ఒకటి మనకొక మంచి గుర్తు అన్నమాట. ఎక్కడికి వెళ్తాంరా, ఎందుకురా, అలాగని ఇలాగని ఎన్నెన్ని అడ్డంకులు పెట్టాడో మొత్తానికి ఆ ప్రయాణం సాగలేదు. హారాను మట్టుకే వచ్చి ఆగిపోయింది. వెంటనే ఎప్పుడైతే తెరహు చనిపోయాడో మరలా దైవ ప్రత్యక్షత వచ్చింది. మరి కల్దీల పట్టణంలో ఉండగానే అబ్రహామును దేవుడు పిలిచాడని మీకెలా తెలుసండి, అక్కడ రాయబడలే కదండి అని మీరు అనొద్దు. మీరు బైబిల్ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుంటే మన ప్రతి ప్రశ్నకు జవాబు ఇందులోనే ఉంది అని నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి అక్కడ స్టెఫెన్ రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫెన్ ద్వారా ఆ వివరాలను స్పష్టంగా అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో రాశారనమాట. కాబట్టి అక్కడ ఉండగానే ప్రభు పిలిచాడు. కొద్ది దూరం ప్రయాణం చేసి హారాను మట్టుకొచ్చి ఆగిపోయాడు. సరే, ఇప్పుడు అబ్రహాముది స్టార్ట్ అయిపోయింది. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు సపరేట్ అయిపోయి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. ఓకే అని వెంటనే తన భార్యను తనకు ఉన్నటువంటి మరి ఏమంటారు నౌకర్లను తనకు కలిగింది కాస్త తీసుకొని, ఎప్పుడైతే వాళ్ళ అన్నలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు, వీరందరినీ వదిలిపెట్టాడు. ఆ దేశాన్ని వదిలిపెట్టాడు.
బంధువులను వదిలిపెట్టాడు, కుటుంబాన్ని వదిలిపెట్టాడు, బయలుదేరి వస్తున్నాడు అబ్రహాం. అయితే బయలుదేరి వస్తూ ఉండగా వెనకాల లోతు కూడా వచ్చినట్లుగా వాక్యంలో ఉంది. సరే, వచ్చి ఆయన కూడా ఎక్కడి దాకా ప్రయాణం చేశాడంటే సింధూర వృక్షం వద్దకు చేరాడు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి చేరిన తర్వాత అక్కడ మరలా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యేనట్లుగా దేవుడి వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. 7వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టెను. అలాగే బేతేలునకు హాయికి మధ్య తూర్పు దగ్గర అక్కడ ఒక గుడారం వేశాడు. మరలా బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత అక్కడ ఉన్నారన్నమాట. కొద్ది సమయం, కొద్ది రోజులు అయిందా లేదో చూడండి. 14వ వచనం 15వ వచనం నేను చదువుతాను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. అప్పుడు ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఎవరా స్త్రీ? శారమ్మ. ఓకే, ఏమండి, ఆ దేశంలో ఆమె అక్కడ మరి ఉండగా అక్కడ కరువు వచ్చిందని చెప్పేసి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దగ్గర అనుకోండి. వెళితే అక్కడికి వెళ్ళగానే ఆ దేశస్థులు వాళ్ళు శారమ్మని చూశారు. శారమ్మ చూడగానే చాలా సౌందర్యవతి అట. ఆమెను చూసిన వాళ్ళు ఆశ్చర్యపడి, ఎందుకని సౌందర్యవతి ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏంటంటే అప్పటికి శారమ్మ వయసు మరి 65 ఏళ్ళు. ఓకే, ఆ 65 సంవత్సరాల వయస్సులోనే ఆమె చాలా అందంగా ఉందంటే మరి యవ్వనమున ఎంత అందంగా ఉంటుందో మనం బేరీ చేసుకోవచ్చు. సరే, ఆ 65 సంవత్సరాల ఆ వయస్సులో ఈవింత అందంగా ఉందని ఎవరో హెబ్రీల్లాగా ఉన్నారు, మన ప్రాంతానికి వలస వచ్చారు, పరదేశులుగా వచ్చారు, ఇలాగుంది, ఆవిడని చూస్తే చాలా అందంగా ఉంది అని చెప్పి ఫరో యొక్క సేవకులు ఫరో ఎదుట ఆమెను గురించి పొగిడితే వెంటనే ఆమె ఫరో ఇంటికి తేబడింది. సరే, దేవుడు ఆయనతో మాట్లాడడం, వెంటనే పరిహారంగా మరి సమస్తం అప్పగించి ఆ మళ్ళా సారాను ఏ హాని చేయకుండా మరలా అబ్రాహాం దగ్గరికి పంపించడం మనకందరికీ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే సారాను గురించి అబ్రాహాం భార్య ఆమె. సరే, వాళ్ళు ఎరిగినటువంటి ప్రాంతంలో, తెలిసినటువంటి ప్రాంతంలో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సొంత ఊరిలో హాయిగా కాలక్షేపం చేస్తుంది. తన తోటి కోడలు సంతానం కలిగిన, తనకు సంతానము లేకపోయినా అంత పెద్దగా కృంగినట్లుగా లేదు. సరే, ఎప్పుడైతే భర్తతో దేవుడు మాట్లాడితే భర్త వచ్చి చెప్పాడు, ఆయన మాటను మన్నించి మారు మాట్లాడకుండా ఆయన వెంటబడి వచ్చినట్లుగా వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. సరే, మరలా ఇక్కడ కరువు ఉందని చెప్పేసి ఐగుప్తుకు వెళ్తే అక్కడేమో ఫరో ఇంటికి ఈమెను తీయబడ్డారు. వెంటనే ఫరో సేవకులు పొగిడినందున తీసుకువెళ్ళబడ్డది. దేవుడు ఆయనతో మాట్లాడినందుకు ఫరోతో మరలా ఇంటికి పంపించేశాడు అనుకోండి, ఏ హాని జరగకుండా. శారమ్మ యొక్క తత్వాన్ని మనము గమనిస్తే ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఏమి కుంగిపోలేదు, బాధపడినట్లుగా వ్రాయబడాలి. ఆ వయస్సులో అంత సౌందర్యవతిగా పొగుడుతూ అంత పొగడగలిగినంత సౌందర్యం ఉన్న కుంగిపోలే. శారమ్మ యొక్క శ్రేష్టమైన లక్షణాలు, గుణాలు ఏంటంటే ఆమె బాధపడాల్సిన విషయాలలో
కృంగిపోవాల్సిన విషయాలు వచ్చినప్పుడు కృంగిపోవట్లేదు, అతిశయించి గర్వించాల్సిన విషయాలు వస్తే గర్వించట్లే, అతిశయించట్లే. రెండవదిగా భర్త మాటకు తూచా తప్పకుండా విధేయురాలై, దేవుడు ఆమెతోని మాట్లాడలే, తన భర్తతో మాట్లాడాడు. భర్త ఆమెకొచ్చి చెప్పితే భర్తకు 100% లోబడి ఆయనను వెంబడించినట్లుగా దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. ఎవరైనా ఊరు వెళ్దామంటే భార్య వెనకాలబడి వెళ్ళదా? దీనికో పెద్ద మీరు స్టోరీ చెప్పవసరం లేదు అని ఎవరు అనక్కర్లే. ఎందుకు అనంటే అక్కడ ప్రభు ఒక ఊరని, ఒక ప్రదేశం అని, ఒక డెస్టినేషన్, ఒక అడ్రస్ కరెక్ట్ గా చెప్పలేదు. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు కదండి. అలాంటప్పుడు అందరినీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నామంటే అడ్రస్ లేదు. ఇవ్వండి, చదరమంటుండ్రు, మొత్తం మూట కట్టమంటుండ్రు, సిద్ధపడమంటుండ్రు. సరే నేను అన్నీ చేస్తాను, కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఏ భార్య అయినా అడగకుండా ఉంటుందా? అడగకుండా ఉండదు. ఆమె కూడా అడిగింది. అడిగితే అబ్రాహం ఏమో నాకు తెలియదు. ఇదేమిటండి? అవును నాకు తెలియదు. ఏం చెప్పారు ప్రభు మీకు? నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. అంటే అవును, ఆయన చూపించే దేశం ఆయన మనము చేరుకునే వరకు ప్రయాణం చేస్తూనే ఉండాలి. అలసట వస్తే మజిలీ చేద్దాం, అలసట తీరాక ప్రయాణం చేద్దాం. ఇదే దేవుడు చెప్పాడు, మనం వెళ్ళడమే అని చెప్పాడు. అంటే ఇంకా ఆమె ఏమి మారు మాట్లాడకుండా విధేయురాలుగా భర్తను వెంబడిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సరే, లోతు వాళ్లతో వచ్చాడు, వీళ్ళు ఏమనలేదు. అసలు బంధువుల యుద్ధ నుండి కూడా వెళ్ళమన్నాడు. కానీ ఈ అబ్రాహాం ఇక్కడ పొరపాటు చేశాడన్నామా? అర్థం కాదు. పొరపాటు చేశాడనడానికి అరే నువ్వు కూడా రారా అంటే పొరపాటు చేసినట్టు. అయితే ఆయన ఎలా పొరపాటని మనం గ్రహిస్తామంటే, నేను రమ్మనలేదు కదా, ఇంకా పొమ్మనడం ఎందుకులే అని ఊరుకున్నాడు, మిన్నకున్నాడు. లోతు బయలుదేరి వీళ్ళ వెనకాల వచ్చారు. ఏం మాట్లాడాలి? సరే, వీళ్ళు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అక్కడ బలిపీఠం కట్టడం, గుడారం వేసుకోవడం, దేవుని స్తుతించడం, ఇదంతా మంచిగా ఉంది. దేవుడు వీళ్ళ సహకారం ఉంది, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. వీళ్ళు ప్రయాణం చేస్తూ మరొక దానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళారో ఫరో అలాగా ఆమెను పిలిపించుకున్నాడో దేవుడు మాట్లాడడం, అమ్మో పొరపాటు నేను ఇలా చెయ్యనని తప్పని మరి వెంటనే పాప పరిహారార్థ ప్రాయచిత్త బలిగా మరి పరిహారం ఫైన్ కట్టేశాడు. అవన్నీ ఇచ్చి పంపించాడు, వచ్చాడు. సరే, మరొక దేశంలో వాళ్ళకి వెంట పెట్టుకుని ఐగుప్తులోను నెగెబుకు వెళ్ళే, అంటే ఇప్పుడు దక్షిణ పాలస్తీనా దేశానికి వచ్చారు. ఇంకా అబ్రహామును దేవుడు దీవించాడు. ఆయన కాస్త కూస్త కొంచెం ఉండగా అయితే నష్టపరిహారం కింద ఫరో చాలా ఇచ్చాడు. అక్కడే రాయబడి ఉంది, అన్నీ కలిగిన వాడుగా మరి ధనవంతుడై ఉండెను అని రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ధనవంతుడుగా బహుధనవంతుడై ఉండెను. అబ్రహాం వెండి బంగారములు పశువులు కలిగి. సరే, ఈ లోతు కూడా ఈయనతోనే కలిసి ఉన్నాడు. అతనికి కలిగింది ఏదో అతని వెంట తెచ్చుకుని ఉంటాడు. దేవుడు అబ్రహామును బట్టి లోతును కూడా దీవించాడు కనుక 6వ వచనం ప్రకారంగా మనము వారు కలిసి నివసించక ఆ ప్రదేశం సరిపోదు. కలిసి నివసించలేనంత ఆస్తి పెరిగిపోయింది. వెంటనే కలహం రావడం, అయ్యా నువ్వు ఇటు వెళ్ళిపోతే నేను ఇటు వెళ్తాను అనడం. లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాలను తనకు ఎంచుకొని తనకు మంచిగా అనిపించి ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం మనందరికీ తెలుసు. ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో వెంటనే మళ్ళా ప్రభు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడి ఈ ప్రాంతం అంతా నేను నీకు ఇస్తాను అని అబ్రాహాముతో చెప్పాడు. ప్రతిదీ కూడా ఈమె కూడా వర్తిస్తుంది కనుక ఈమె భర్తకు లోబడి, భర్త ప్రయాణం చేస్తే ప్రయాణం చేయడం, ఆగిపోతే ఆగిపోవడం, దేవుని మాటకు మరి 100% తను విధేయురాలైన క్రియల ద్వారా రుజువు చేసుకుంటూ వస్తూ ఉందండి. సరే, 14వ అధ్యాయం 14వ వచనం. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడు అక్కడ
అసలు గొడవ పెట్టుకున్నప్పుడు కానీ విడిపోయి వెళ్ళిపోతున్నప్పుడు కానీ ఏ ఒక్క మాట కూడా సారమ్మ మాట్లాడినట్లుగా అక్కడ వ్రాయబడలేదు. అయితే ఆ లోతు కుటుంబం విషయంలో కానీ, లోతు పశువుల కాపరు ఆ గొడవలో కానీ ఎక్కడ తను ఒక మాట కూడా మాట్లాడకుండా భర్త ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే కట్టుబడి లోబడి ఉంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. సరే, ఆ మాట ఎందుకు మనము అనుకోవాలి, మాట్లాడుకోవాలంటే 14 వచనం మనం చదివితే, ఎప్పుడైతే సొదొమ గొమొర్రాకు వెళ్ళి కొద్ది కాలం అయిందో లేదో శత్రువులు ఆ యొక్క ప్రాంతం మీదకి రాజు యుద్ధానికి వచ్చి లోతును అతని భార్యను అతని బిడ్డలను కలిగిన సమస్తమును పట్టుకొని వెళ్ళిపోయారని ఇతని కబురు వచ్చి, వెంటనే అబ్రహాము ఎంట పుట్టి యుద్ధమునకు అలవర్చబడగలిగిన 318 మంది వెంట పెట్టుకొని వెళ్ళాడు కదండి. వెళ్ళి సమస్తం 16 వరకు మీరు చదువుకుంటే ఆ కోల్పోయినదంతా కూడా మరలా ఆ దోచుకొని పోయిన రాజుల నుండి వాళ్ళని కొట్టి వారిని ఓడించి వాళ్ళ దగ్గరను సమస్తం తెచ్చి మరలా భార్యను పిల్లలను ఆస్తిని ఏదేది అన్ని మరలా తమ్ముడికి అప్పగించి మరలా తనదారిన తాను తన యొక్క ఇంట పుట్టి అలవర్చబడిన తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఎప్పుడైతే దేవుడు చూపించు దేశానికి వెళ్ళాలని బయలుదేరుతూ ప్రయాణం చేసుకుంటూ వచ్చారో ప్రతి చోట ఆగిన మజిలీ అయిన ప్రతి చోట బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ దేవునికి దహన బలి అర్పిస్తూ ప్రార్థన యెహోవా నామమున చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈమె సహకారం ఎంతో ఉంది, వస్తూ ఉన్నారు. ఎక్కడ మనం గతంలో కూడా తెలుసుకున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడే రకం కాదు సారమ్మ. ఇక్కడ గొడవ పడినప్పుడు ఇక్కడ మాట్లాడినట్లుగా ఎక్కడ రాయబడలేదు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళని కాదని వెళ్ళిపోయారు. నేను అనుకుంటాను, అదే నేను తూర్పుకి వెళ్తే నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తా, నువ్వు పడమటికి వెళ్తే మరి నేను తూర్పుకి వెళ్తా, లేకపోతే నువ్వు ఇటే వెళ్తే నేను అటు వెళ్తానని చెప్పినప్పుడు నేనెక్కడికి వెళ్తా చిన్నానా, మీ వల్లే కదా దేవుడు నన్ను ఇంతగా దీవించాడు, ఏ తండ్రి లేని వాడిని నేను, మీ వెంట వస్తే మీరు కాదనలేదు, నన్ను రానిచ్చారు, ఇంతగా నేను ఆశీర్వదించబడ్డానంటే కేవలము ప్రార్థన, ఈ సహవాసం మీదే, మీతో ఉండటం మూలానే. నన్ను వెళ్ళమన్నద్దు దయచేసి అని అనాల్సింది, అనలేదండి కదా. ఏమంటాడు, మాట్లాడకుండా ఎప్పుడు ఆ మాట అంటాడా, వెళ్ళిపోదామన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినాడు, పోతే పోయాడు. ఇక మరిగా కొంచెం బాధ కలుగుద్ది. అరే ఒక మాట అయినా అనలేదే, ఉంటానని అనలేదే, చిన్న ఎంత మీరు నాకు సాయం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టేట పోతాను అనలేదే, మిమ్మల్ని బట్టి దీవించబడ్డాను, మీరు లేకుండా నేనంటే ఈ బతుకుతా ఈ ప్రాంతంలో అట్లా అనలేదే అని కొంచెం బాధ కలిగే ఉంటది. కానీ ఎక్కడ సారమ్మ బయటపడినట్లుగా తన బాధను వ్యక్తం చేసినట్లుగా మీరేమి అనరా, ఏం పట్టించుకో అన్నట్టుగా లేదు. మన తమ్ముడు చెరపట్టబడినని వినగానే తన తమ్ముడి కోసం మరి ఆమె అబ్రాము ఇంట పుట్టి యుద్ధమున కలవర్చబడినటువంటి ఆ యొక్క యోధులను తీసుకుని వెళ్ళి మొత్తం తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించి ఆయన వస్తుంటే, అసలు నీకు ఎందుకండి మన కాదని వెళ్ళిపోతే మీరెందుకు మళ్ళీ మన పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి ఓడించి వాళ్ళడ ఎన్ని తెచ్చి ఇవ్వడం అవసరమా ఇప్పుడు మీకు అని కూడా అనలే. ఈమె పండితనం ఎక్కడ కనబడుతుందంటే చాలా మౌని అయి పూర్తిగా దేవుడికి భర్తకు లోబడి ఎదురు చెప్పక ఎదురు మాట్లాడక దైవ చిత్తానికి పూర్తిగా అప్పగించుకొని కృంగిపోవలసిన సమయాలు వస్తే కృంగిపోక అతిశయించాల్సిన సమయం వస్తే అతిశయించక మౌనంగా దేవునికి భర్తకు తన్ను తాను అప్పగించుకున్నట్లుగా వాక్యం ద్వారా మనకు రుజువు అవుతుంది. అప్పగించుకొని మౌనంగా ఉందా అండి, బయలుదేరి వచ్చి అనతి కాలములోనే దాదాపుగా వారి ప్రవర్తన, ఆమె ప్రవర్తన, మాట తీరును బట్టి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వారు ఎంతో మందిని అబ్రహాము వైపు ఈమె పద్ధతిని బట్టి మరి ఆకర్షించబడి అప్పటికే
18 మంది యుద్ధానికి వెళ్ళదగిన యోధులు ఉన్నారంటే మరి వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఉంటాయి, మరి వాళ్ళకి వంటలు చేసి పెట్టే నౌకర్లు ఎంతమంది జాయిన్ అయ్యి ఉంటారు. మరి వీళ్ళందరినీ బట్టి మనం గమనించి చూస్తేనండి మరి ఎంతగా ఈమె ఖాళీ లేకుండా ఇంతమందిని అప్పటికే రక్షించు. తనకు సంతానం లేదు, కుంగిపోట్లే, చాలా అందగత్తే, పొగడబడే అంత అందం, అతిశయించట్లే. కానీ తన కర్తవ్యం ఏంటో, తన పద్ధతి ఏంటో, తను ఎలా నడుచుకోవాలో, ఎలా దేవునికి గౌరవించాలో, భర్తను ఎలా గౌరవించాలో, ఎలా లోబడాలో, ఎలా విధేయత చూపించాలో ఆమె చేస్తుంది. అప్పటికే తన దగ్గర ఉన్న నౌకర్లతోటి బహుశా ఆ దేవుని ప్రత్యక్షమైన దేవునికి బలిపీఠం కట్టి అబ్రహాము చేసిన ప్రార్థన విని తను కూడా ప్రార్థన చేయడం కూర్చోబెట్టి, ఎందుకంటే అబ్రహాముకి దేవునితో మాట్లాడి రావడమే పనిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు దైవ ప్రత్యక్షత కలిగి దేవుడు ఆదేశాలను, దిశ నిర్దేశాలు ఆయన చెబుతూ ఉండగా తీసుకుని రావడం అబ్రహాముకు అలవాటు. ఈమె మాత్రం తన వారిని పెట్టుకొని నేను అనుకుంటా ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రవర్తన, ఆమె యొక్క గుణలక్షణాలు, ఆ నౌకర్లను నడిపించే ఆ క్రమశిక్షణ ఇవన్నీ చూసి ఆ చుట్టుప్రక్కల ప్రాంతం వాళ్ళు ఆకర్షించబడ్డారన్నమాట. ఆకర్షించబడి నెమ్మదిగా వీళ్ళ కుటుంబంతో జాయిన్ అయిపోయి వీళ్ళు తీసుకున్న రక్షణ. దేవుడు అన్యులు వీళ్ళు, ఒకప్పుడు విగ్రహాలు చేసి అమ్ముకుంటున్న కుటుంబం, అదంతా సాక్ష్యముగా వీళ్ళు చెప్పి ఉంటే అదిని బట్టి వాళ్ళు కూడా దేవుని నమ్మి విగ్రహాలు వదిలేసి ఆ ఊర్లలో కూడా వాళ్ళు చాలా మంది నిజదేవుడైన ఆ యెహోవా దేవుణ్ణి ఆశ్రయించడానికి వచ్చి ఉంటారు. లేకపోతే 318 మంది ఇంట పుట్టి యుద్ధానికి అలవర్చబడిన వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఓకే, ఎంత మందిని ఆత్మీయ సంతానాన్ని తాను సంపాదించుకోగలిగింది. అబ్రహాము పాత్ర లేదు అని నేను చెప్పను, అబ్రహాం పాత్ర కూడా ఉంటుంది. కాకపోతే ఎక్కువగా మరి చారమ్మది ఉంటుంది. ఎందుకంటే పిల్లల పెంపకంలో కూడా ఆడవాళ్ళ మరి శ్రద్ధ, భక్తి, ఆడవారి యొక్క మరి పార్ట్ ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఉగ్గు పాలతో భక్తి నూరిపోసి మరి దేవుని భయభక్తులు వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పిస్తూ ఉండాల్సిన బాధ్యత. గృహ పరిపాలన చేయాలా అంటాడు 1 తిమోతి 5:14. శిశువులను కని పెళ్లి చేసుకుని శిశువులను కని వారిని ప్రేమించుతూ వాళ్ళని సంరక్షించి పెంచుతూ గృహ పరిపాలన జరిగించాల్సిన ఆధిక్యతను దేవుడు స్త్రీకి ఇచ్చాడు. ఈ బాధ్యతలన్నీ చారమ్మ సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లుగా ఆమెను గురించి రాయబడిన మాటలను బట్టి ఆ యొక్క అధ్యాయాలను మనం ధ్యానిస్తే అర్థమవుతుంది. ఎంత మందిని ఆమె సంపాదించుకుంది చూడండి. తనతో వచ్చిన ఆ మర్యాదల్లో, ఆ ప్రార్థనలో పెరిగిన లోతు వాళ్ళు వెళ్ళిపోయినా ఆమె బాధపడింది కానీ ఒక మాట మరి వ్యక్తం చేసినట్లు కానీ మరి సనుక్కున్నట్లు కానీ లేదు. అసలు వీళ్ళెందుకు వస్తున్నారు అని అనలేదు. వెళ్ళిపోతుంటే కూడా ఏమి భర్త అలా మాట్లాడి అయ్యా నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా అన్నాక మళ్ళీ నేను జోక్యం చేసుకొని ఎక్కడ అనేది ఉంటది. కాబట్టి అలా పద్ధతిగా వ్యవహరించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈమె ఏమాత్రం ఖాళీ లేకుండా తన దేవుణ్ణి ఎరిగినటువంటి దేవుని ఈమె కూడా తన వంతు సాక్ష్యం ఇచ్చి, ముఖ్యముగా తన ప్రవర్తనను బట్టి సాక్ష్యం ఇచ్చి. చూడండి, ఎవరికైనా మన ప్రవర్తనే ముందు ప్రభు దగ్గరికి నడిపించి వాక్యము లేకుండానే తమ ఇంటి వారిని మీ ప్రవర్తన ద్వారా దేవుని యొద్దకు రాబట్టబడవచ్చును అని 1 పేతురు 3:1 రాయబడి ఉంది. అన్య జనాంగంలోనైనా సరే, మనం వెళ్ళిన మా ప్రాంతంలోనైనా సరే మన ప్రవర్తనని గమనిస్తారు. ఎప్పుడూ చెప్తాను నేను, 4 సువార్తలు మనకి ఇవ్వబడితే 5వ సువార్తగా మనం ప్రతిబింబింపజేయాలి సమాజంలో. అందుకని మనం బైబిల్ చదువుతుంటే వాళ్ళు మనల్ని చదువుతారు. ఆ సత్యం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి మనల్ని చూసి దేవుని దగ్గరికి రావాలి. దేవుని వాక్యములు ఎలా ఉందో, ఆ గ్రంథములో ఏముందో అప్పుడే వాళ్లకు తెలియదు.
నిన్ను బట్టి దేవుని వైపు ఆకర్షించబడితే అప్పుడు మనం ఇదిగో ఈ గ్రంథం ఇది అని మనం పరిచయం చేస్తే అప్పుడు వస్తుంది. అంతకు ముందుకే వాళ్ళకి అది తెలియదు. కాబట్టి ప్రభు నమ్ముకున్న మనం అందరము కూడా శారమ్మలాగా ఆమెకు సంతానము లేదని కృంగిపోలేదు, గర్వించాల్సిన విషయంలో గర్వించలేదు. కానీ తనకు ఒక డ్యూటీ ఉంది, తనకు ఒక పని ఉందన్న సంగతి మనస్సున పెట్టుకొని అప్పటికే అబ్రహాము సహాయం వలన అంత మందిని ప్రభు దగ్గరికి మరి తీసుకురాగలిగిందండి. దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే అక్కడికి మరి అబ్రహాము ఈ మంచి కార్యం జరిగిందో అబ్రహాము ద్వారా 15 అధ్యాయముల వెంటనే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినట్టు మనకు తెలుసు కదండి. కాబట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని అంటే ఇంకొకరిని దేవుని దగ్గరికి నడిపించడమే. నీవు ఎరిగి ఉన్నావా, ఇంకొకరు ఎరుగునట్లుగా నువ్వు పని చేయడమే, నువ్వు జీవించడమే, అదే నీ డ్యూటీ. నువ్వు రక్షించబడ్డావా, ఇతరులను రక్షించడం నీ డ్యూటీ. నువ్వు ప్రభు ఎరిగి ఉన్నావు, ప్రభు దగ్గరికి వచ్చావా, ఇతరులను ప్రభు ఎరుగునట్లుగా, ప్రభువుని ఎరుగునట్లుగా, ప్రభు యొద్దకు వచ్చినట్లుగా నీ వంతు నువ్వు ప్రయాసపడాలి. 14వ అధ్యాయములు అంతమంది అలాగ వెళ్ళి చెరపట్టి యుద్ధములు శత్రువులను జయించి వాళ్ళంతా రావడం దేవునికి సంతోషమయ్యే కదండి. మెలికిసెదకు ఎదుర్కొని ద్రాక్షారసం అబ్రాహాముకి ఇచ్చి అతడిచ్చిన 10వ వంతును స్వీకరించాడని వాక్యం మనకు నేర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాలను మనం మెరిగిదాం. అబ్రహాము భార్య, అబ్రహాము ఎంత నిబద్ధత కలిగి దేవుని కోసం బతుకుతుండో అంతకంటే ఎక్కువగానే ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చూస్తే. ఎందుకంటే ఈమెకు దేవుడు మాట్లాడట్లే, ఈమె దేవుడు డైరెక్ట్ గా ఇక్కడ మాట్లాడలే, కానీ దేవుని మనస్సెరిగినదై అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడినట్టే లెక్క అనుకోనే ఆమె కర్తవ్యం ఏంటో అది ఎరిగి బ్రతుకుతూ నిజంగా తాను దేవుణ్ణి ఎరిగింది, నిజ దేవుణ్ణి, విగ్రహాలను ఎప్పుడో వదిలేశాం కనుక ఆ ప్రాంతం ప్రజలకు దేవుణ్ణి పరిచయం చేయాలని ఆమె మరి ప్రతినబూని అంతమందిని ప్రభు దగ్గరికి నడిపించారు ఇరువురు కలిసని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకే దేవుడు మెచ్చి దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చి అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు చెప్పిన ఒక మాటను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి 16వ అధ్యాయములు దేవుడు 15 అధ్యాయముల అబ్రహాముతో మాట్లాడి ఈ చక్కని మాట చెప్పి ఆకాశపు ఇసుక రేణువుల వలె మరి ఆకాశపు నక్షత్రాల వలె భూ ఇసుక రేణువ సంతానం చేస్తానని చెప్పినాక కూడా ఈ 16వ అధ్యాయంలో ఈ ప్రపోజల్ ఆమె పెట్టింది ఈ హాగర్ విషయం. మరి ఇతను ఒప్పుకున్నాడు ఏంటి అని మనం కొంచెం దైవికమైన మనస్సుతో జ్ఞానంతో ఆలోచిస్తే అలాగ 15వ అధ్యాయంలో దేవుడు దిగొచ్చి తన గుడారములోనికి వచ్చి నిరాశతో నిస్పృహతో ఉంటున్నటువంటి అబ్రహామును బలపరిచి ఆ వాక్యమును చెప్పాడని ధైర్యపరిచాడని ఈ సారమ్మకు తెలియదు. సారమ్మకు తెలియదు కాబట్టే ఆమె అంతగా అయ్యో నీకు చెప్పడం నేను మర్చిపోయాను, నీవు నాకు ఈ హాగర్ని తీసుకొచ్చి చెప్తున్నావేంటి, అయ్యో దేవుడు ఇలా మాట్లాడాడు, ఇలా అన్నాడు, నేను నమ్మాను, విశ్వసించాను, దేవుడు నన్ను నీతిగా ఎంచాడు, ఏం కంగారు పడకు సారమ్మ అని చెప్పాల్సింది కదా, చెప్పలేదు. రాగానే చెప్పాలి. నాకైతే ఏ దర్శనం ఇచ్చిన పొద్దున్నే కుటుంబంతో పంచుకోవడం నాకు అలవాటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా చెప్పాల్సింది చెప్పలేదు. పోనీ ఆమె అయ్యా మరి నాకు సంతానం కలగట్లేదు, నువ్వు ఈ హాగరమ్మ మరి తీసుకో అని అన్నప్పుడు, హాగరం తీసుకున్నప్పుడు కూడా భార్యగా స్వీకరించన్నప్పుడు కూడా తప్పు నేను నీకు చెప్పడం మర్చిపోయాను ఇలాగని చెప్పాలి. అప్పుడు చెప్పలే. అందుకు అక్కడ జరిగినందుకు దేవుడు మరి
అబ్రహాముతో దాదాపు 13 సంవత్సరాలు మాట్లాడలేదని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటాం. మౌని అయిపోయాడు దేవుడు. నేను అంత బాగా దిగొచ్చి నువ్వు నిరాశపడుతున్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు నేను వచ్చి నీ గుడారంలోకి వచ్చి నేను చేయిపట్టి బయటికి తీసుకుని వచ్చి నీకు అంతగా నేను చెప్పాను వాగ్దానం, నువ్వేంటి ఇలా చేసావని చెప్పి దాదాపు 13 సంవత్సరాలు మాట్లాడినట్టుగా గ్రంథం బట్టి మనకు అర్థమవుతుంది. ఎలా తెలుసండి మీకంటే 17వ అధ్యాయం మొదటి వచనం చదివితే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమన్నాడు, ఇక నుండి నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు అని చెప్పాడు. అప్పుడు ఆయనకు 99 సంవత్సరాలు అని చెప్పి ఒక నిబంధనని చేసి ఆ నిబంధన నెరవేర్చమన్నాడు. ఎప్పుడు మాట్లాడాడు చూడండి, 75 ఏళ్ల నాడు ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడు ఈ యొక్క 16వ వచనం మనం చదివితే 16 హాగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కనినప్పుడు 86 ఏళ్ల వాడు. ఇక్కడ ఎంత 75 ఏళ్ళు. బయటికి వచ్చినప్పుడు 75 ఏళ్ళు, ఇప్పుడు 86 ఏళ్ళు. అంటే ఎన్ని? దాదాపు 11 సంవత్సరాలు. ఎనిమిది 11 సంవత్సరాలు మాట్లాడలేదు కదండి. అంటే ఎంత బాధ కలిగి ఉంటుంది దేవునికి చూడండి. అది గమనించే ఎంత కృంగిపోయాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంత బాధపడ్డాడో మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు మరలా 99 సంవత్సరాల వయసులో ఉండగా ప్రత్యక్షమై దానికి నిబంధన ఒకటి ఏర్పరిచినట్లుగా వాక్యంలో ఉంది. అలాగే 15వ వచనం చూస్తే, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలగజేస్తాను, నేను ఆమెను ఆశీర్వదించదు, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పాను. హల్లెలూయా. చూసారా, దేవుడు పేర్లు మార్చేశాడు ఇద్దరికి. నేను గతంలో కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తుంటాను. పేర్లు మార్చేశాడు. శారాయి అన్న పేరును శారాగా మార్చాడు, అబ్రాము అన్న పేరును అబ్రహాముగా మార్చాడు. ఆ పేర్ల యొక్క అర్థం ఏంటంటే అనేక జనములకు తల్లి, అనేక జనములకు తండ్రి అని. ఏమండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనం గొప్పగా చెప్పుకుంటాం కదా. శారమ్మ కూడా అంతే తల్లి. ఎందుకంటే ఆమె కూడా తన పేరును అలా పిలవడం మొదలు పెట్టిందంట. మనం ఆ గ్రంథాలు పరిశీలిస్తే వ్రాయడు, అబ్రహాము ఆ యజమానుడవైన అబ్రహాము అని పిలిచేదంట ఆమె. అంటే అనేక జనములకు తండ్రి అని పిలిచేదట. దేవుని మాటను విశ్వసించకపోతే ఆమె అలా పిలవదు. అప్పుడు ఆయన కూడా ఏమని పిలిచేవాడంట, శారా అని పిలిచేవాడు. అంటే అనేక జనములకు తల్లి అని పిలిచేవాడంట. ఈ చక్కని జంటను చూసి చుట్టుపక్కల వాళ్ళు మురిసిపోయేవాళ్ళు అన్నమాట. వృద్ధాప్యం వచ్చిన వీళ్ళ పద్ధతి చూడండి, వీళ్ళ మాట చూడండి, వీళ్ళ పిలుపులు చూడండి, ఆ దైవమునకు ఎలా విధేయులు అవుతున్నారో అది చూస్తే అబ్బురము, ఆశ్చర్యము, సంతోషం కలుగుతుంది. ఈ స్టారా క్యారెక్టర్ దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు వాకు చెప్పాడు. వెంటనే ఎప్పుడైతే సంతానము కుంగిపోకడమే కాకుండా, కుంగిపోకుండా ఉండడం మాత్రమే కాకుండా సారీ ఏం చేస్తుంది ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై మరలా మాట్లాడి 18వ అధ్యాయం వచ్చేసరికి ఇంటికే వచ్చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అనగా వీళ్ళు పొంగిపోవట్లే శారమ్మ తన కర్తవ్యం ఏదో నిగూఢంగా మరుగ్గా దేవుని మహిమ కొరకు చేస్తూ తాను సజీవుడైన దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి తాను ఎరిగి ఉంది గనక ఆ సత్యము, ఆ సంగతి ఆ చుట్టుప్రక్కల వారికి అర్థమయ్యేలా తన ప్రవర్తన ఉంది గనక వాళ్ళందరూ కూడా ఆకర్షించబడితే తన ఎంట చేర్చుకుంది. ఎంతమంది అంటే దాదాపు అప్పటికి 600 పైచిలకు జనాంగం ఉన్నారు. వారికి వండడం పెట్టడం నౌకర్లు ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. సూపర్విజన్ చేస్తూ చక్కగా ఈమె దేవుని సన్నిధిలో ఆనందంతో గడుపుతుంది. బిజీగా ఉందండి. దేవుడంతా గమనించాడు. వెంటనే 18వ అధ్యాయంలో త్రియేక దేవుడు దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ఎప్పుడైతే అబ్రాహాము గుర్తుపట్టాడు, పరిగెత్తుకుని వెళ్ళి అయ్యా కొద్దిగా మరి కాళ్ళు కడుక్కొని ఇంటికి అలసట తీసుకుని కొంచెం మరి భోజనం చేసి వెళ్ళమని బ్రతిమిలాడుకుంటున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి మీ ప్రాణములను ఆహారం తెస్తాను, మీ ప్రాణాలు బలపరుచుకొని వెళ్ళండి అయ్యా అని అడిగితే వాళ్ళు ఓకే చేయడం. వెంటనే శారా గుడారములోనికి వెళ్ళి ఏమంటాడు, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి తీసుకురొట్టెలు చేసి అని చెప్పాడు. పనివాడికి చెప్పాడు. ఇద్దరు. ఆ వయసు ఎంత అండి అప్పుడు ఆమెది? నేను చదువుతున్నాను 17. 90 ఏళ్ళ శారా కనునా అన్నాడు. ఏమండి 90 ఏళ్ళండి శారమ్మకు. దేవుడు దిగి వచ్చి వాగ్దానము చేయడానికి ఒక పీరియడ్ చెప్పడానికి ఇప్పటి వరకు వాగ్దానం చేశాడు, కానీ ఇక్కడ పీరియడ్ చెప్పాడు, ఒక సర్టెన్ టైం చెప్పాడు, తారీఖు చెప్పాడు, డేట్ చెప్పడానికి వచ్చినప్పుడు వయసు ఎంత అంటే 90 ఏళ్ళు. 90 ఏళ్లకు దేవుడు ఆ మాట చెప్పడానికి ఆయనకు సాధ్యమైంది లేదు, నమ్మితే మనకు కూడా సాధ్యమైంది లేదు అన్న సంగతి అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు చెప్పుకుంటూనే వస్తున్నాడు. అయితే ఈ 90 ఏళ్ల వయసులో ఇంటికి అతిథులు వస్తే ఈ ఇంతమందికి వండి పెట్టడంలో నౌకర్లను నడిపిస్తూ సూపర్విజన్ చేస్తూ ఈ అలసట లేకుండా పని చేసుకుంటూ ఈమె ఎండవేళ కొంచెం గుడారంలోకి వచ్చి రెస్ట్ చేద్దామనే టైంకి అతిథులు వచ్చారు. అతిథి అంటేనే తిథి వార నక్షత్రాలు లేకుండా వచ్చేటోళ్ళు అని అర్థం. అంటే చెప్పిరారు. ఇప్పుడు ఫోన్లు అన్ని డేట్లు ఫిక్స్డ్ అలా వస్తున్నారు. అప్పుడెక్కడిది లేదు. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు బయలుదేరి వచ్చారు. ఏ కమ్యూనికేషన్ లేదు. ఇంటికి వస్తే గుమ్మంలో అరే బంధువులు వచ్చారని వాళ్ళని లోపలికి తీసుకెళ్ళని చేసుకోవడం తప్ప మరొకటి లేదు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉత్తరాలు రాసి ఎప్పటికో బయలుదేరి వచ్చేవాడు కదా. కాబట్టి ఇలా వచ్చినటువంటి అతిథులకు అబ్రాహాము చేర్చుకోవడం అవసరం లేదు. అప్పుడే ఎండపూట కొంచెం రెస్ట్ చేయడానికి లోపలికి వచ్చిన శారమ్మతో నువ్వు అర్జెంటుగా మరి పిండి పిసికి నువ్వు త్వరపడి 3 మానికల పిండిని, సన్నని పిండిని తెచ్చి రొట్టెలు చేసేసేయి అన్నాడు. చకచకా చేసేసిందండి 90 ఏళ్ల వృద్ధురాలు. అనవా అసలు మామూలు ఒక చుట్టం వస్తేనే కింద మీద అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇద్దరు వస్తే అసలు చేత కాదు, చెమటలు పట్టేస్తాయి. ఇంకా ఎవరైనా ఇలా టైంలో వస్తే ఏమండి ఇప్పటి వరకు నేను పని బిజీ ఉండి ఇప్పుడే రెస్ట్ చేద్దామని కొంచెం లోపలికి వస్తే ఇప్పుడే నాకు ఇలా చెప్తున్నారు. ఆ జొమాటోకో ఆ స్విగ్గీకో ఫోన్ చేసి తెప్పించుకొని చెప్పేయండి అనే కాలంలో బతుకుతున్నాం మనం. హోటళ్ళను తెప్పించండి అనే కాలంలో కానీ శారమ్మని చూసి మనం నేర్చుకోవాలి. అప్పుడు టెక్నాలజీ లేదండి, వాళ్ళు అలా చేశారండి. ఇప్పుడు ఉన్నప్పుడు ఎందుకు వినియోగించుకోవద్దు అంటారు ఈ కాలం మనుషులు. కానీ మన చేతులతో మనం వండి వడ్డించడం అంటే అది ఎంత సంతోషకరంగా, ఎంత బాగుంటుందండి, ఎంత మర్యాద, అతిథులను గౌరవించడం ఎంత చక్కగా మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ విషయాలను శారమ్మ చూసినా 100 మార్క్స్ పడ్డవే తప్పన ఎక్కడ ఆమెకు లోటు అనేది కనబడట్లేదు. వెంటనే వాళ్ళు భోజనం చేస్తున్నారు. త్రియేక దేవుడు భోజనం చేస్తూ ఉండగా తన గుడారంలో ఉంది. శారా ఎక్కడ అంటే ఆమె గుడారంలో ఉంది అన్నారు.
మీదిటికి ఈ సంవత్సరం నేను వస్తాను, కుమారుడు కౌగిట ఉంటాడు అని చెప్పాడు. ఆమె కొంచెం సంశయించింది. అయినా వెంటనే హెబ్రీ పత్రిక 11:11 వచ్చిన ప్రకారం ఆమె విశ్వాసమును బట్టి తాను గర్భము మృతతుల్యమైనప్పటికీ విశ్వాసమును బట్టి ఆ శక్తి పొందుటకు, ఆమె బలం పొందుటకు యోగ్యురాల ఇండియన్ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడు గనక తన వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందిన. ఏ మాట ఆమెకు మనస్సులోకి నేను నవ్వింది, అమ్మ నాకు సంతానమా అని నవ్వొచ్చింది. కానీ ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి, నువ్వు దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు ప్రభు. ఎప్పుడైతే ఆ దేవుడు ప్రభు ఆ మాట పలికాడు, అవును కదా, నేనెందుకు ఇలా తక్కువగా ఆలోచిస్తున్నాను, అవివేకంగా ఆలోచిస్తున్నాను, మానవ విధానంలో ఆలోచిస్తున్నాను, మానవ పద్ధతులు ఆలోచిస్తున్నాను. నాకు చెప్పిన వాడు, నాకు హామీ ఇచ్చిన వాడు దేవాతి దేవుడు కదా, సర్వశక్తిమంతుడు కదా, ఆకాశమును భూమిని అందులోని సర్వము సృజించిన వాడు కదా అని ఒక్క క్షణములో ఆమె విశ్వాసము తెచ్చుకొని విశ్వాసము చేత బలము పొందినదై వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిన. పిలిచినప్పుడు చెప్పిన మాట 25 సంవత్సరాలకు నెరవేరబోతుండగా కూడా విశ్వాసము ద్వారా అబ్రహాము ఎలాగైతే నమ్మాడు తను కూడా నమ్మిందండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 12వ వచనంలో రాశాడు, అందుచేత. నేను ఎప్పుడు చెప్పాను, మీరు అందుచేత అన్న మాటను అండర్లైన్ చేసుకోండి. ఏమండి, ఏమి శక్తి పొంది ఏమి నమ్మకపోతే అక్కడ జరిగేది శూన్యం. అందుచేత ఆమె నమ్మింది కనుక, ఉట్టి విశ్వాసం అబ్రహాంకు ఉంటే సరిపోదండి, ఆ శారమ్మకు కూడా అంతటి విశ్వాసం ఉంది గనక అందుచేత మృత తుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము సముద్రపు తీరమందలి లెక్కింప శక్యముగా ఇసుక రేణు వలె సంతానం కలిగింది అంటున్నాడు దేవుడు. రాసి పెట్టాడు పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి శారమ్మ పార్ట్ ఎంత ఉందో అబ్రహాం పార్ట్ ఉన్నంతకంటే నీకు ఎక్కువే అన్నిన్నా. ఎందుకు అనంటే తాను అడుగడుగున తన క్రియలు కనబడుతూ ఉన్నాయి. ఆడవాళ్ళం కదండి, మనకేంటండి, మాకు ఎందుకండి ఇవన్నీ మేము పట్టించుకోమని అవివేకమైన స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఇద్దరిని ఆయన రూపంలో ఆయన స్వరూపంలో చేసి ఇద్దరికి సమాన బాధ్యత ప్రక్క నుండి తీశాడంటే సమాన హక్కు సమానమైన బాధ్యతలు ఉన్నాయని గుర్తించాల్సినటువంటి అవివేకమైన స్త్రీలు చాలా మంది. మేము ఆడవాళ్ళం కదా, మా వల్ల ఏమవుతుంది, మేమేం చేస్తాం, నీవు చేయాల్సింది కూడా చాలా అవుతుంది. కాకపోతే నువ్వు వెంట చేయి, ఆయన బయట చేస్తాడు. నీవు చేయాల్సింది ఇంట్లో చాలా ఉంది. నీ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి, నౌకర్ల ఎదుట జీవించాలి, ఇరుగు పొరుగు ఎదుట జ్ఞానంగా ప్రవర్తించాలి. అత్తింట పుట్టింట నీ యొక్క పాత్ర ఎంతో ఉంది, నువ్వు దాన్ని సరిగ్గా చేసుకోవాలి. భర్త పట్ల విధేయురాలవై బ్రతకాలి. 1, 2 అని నీకున్న బాధ్యతలు చాలా ఉన్నాయి. ఏ ఇల్లాలైనా కరెక్ట్గా ఉంటేనా ఇంట్లో గుమ్మంలోకి ఎవడైనా అడుగు పెడతాడు, లేకపోతే ఎవడు రాడు. వామ్మో అని ఆ బయట అక్కడ కనపడినప్పుడు అక్కడ ఆయనతో మాట్లాడటే భాష. కానీ ఏ ఇల్లాలైతే చక్కని సౌందర్యవతి కామ, ఆత్మ సౌందర్యం కలిగి చక్కని లక్షణాలు కలిగి స్వభావం మంచిదిగా ఉంటుందో ఆ ఇల్లే కలకల్లాడుతుంది, నలుగురు వచ్చిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అందుకు నిదర్శనము శారమ్మ మనకు కనబడుతుంది. 318 మంది యుద్ధం చేయగలిగిన యోధులంటే వారి కుటుంబాలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, నౌకర్లు ఎంతమంది, ఆ ఇంట ఎంతమంది కలకల్లాడుతూ ఎంత జనాంగం ఉన్నారండి. ఇంకా ఆమె గర్భంలో పుట్టిన కుమారుడు లేడు. అప్పటికే శారమ్మ అంత బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ దేవుని కనులకు ఎంతో ఇంపుగా కనపడిందండి. అందుకే దేవుడు అక్కడ ఉండలేకపోయాడు, పేరు మార్చేశాడు, దిగొచ్చేసాడండి.
దేవునికి మహిమ కలుగుతుంది. త్రియేక దేవుడు ఇంటికి దిగి వచ్చి ఆ వాగ్దానం కరెక్ట్ డేట్ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కొంచెం అనుమానంగా నవ్వితే, ఎందుకు నవ్వుతున్నావు, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అనగానే, అవును నేను ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తించానని. అక్కడ చూడండి, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. అవును, నేను వయస్సును బట్టి నేను అనుకుంటున్నాను, కానీ నేను విశ్వాసంతో ఉంటే దేవునికి అసాధ్యమైంది ఏముంది. ఆయన ఏమైనా చేయగలడు, వాగ్దానాన్ని నెరవేర్చగలడని విశ్వాసము వలన శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అందుచేత ఆ మృత తుల్యుడైన ఒకరి నుండి లెక్కకు విస్తార సంతానాన్ని, ఇసుక రేణువుల వలన ఆకాశ నక్షత్రములను దేవుడు భూమి మీద సంతానాన్ని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనగా అబ్రహాము అంతగా జనములకు తండ్రి అవ్వడానికి కారణము అందులో సగానికి తను పాత్ర ఉంది అని గ్రహించాలి. దైవ దీవెనలు మన కుటుంబం మీద ఉండాలంటే స్త్రీల బాధ్యత చాలా ఉంది. పురుషులు ఇంకా వాక్యము లేకుండా ప్రవర్తిస్తే తమ శుద్ధమైన పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే వారిని రాబట్టవచ్చు అని వాక్యం సెలవిస్తుంది. మరి 1 పేతురు 3:1-2 వచనాలు మీరు చదవండి. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమే మనకు అలంకారంగా మనకు ఉన్నప్పుడు తప్పకుండా అనేకులు మనల్ని చూసినప్పుడు ఎంత చక్కని ఈ ప్రవర్తన ఎంత మంచిగా ఉందని దేవుని వైపు ఆకర్షిస్తాడట. ఆమె అలాంటి ప్రవర్తన ఉంది కనుకనే అక్కడ అంతమంది మరి ఎంట పుట్టి యుద్ధమున కలవర్చబడిన వారి యోధులను అంతమందిని తయారు చేయగలిగింది, రక్షించుకోగలిగారు. దేవుని స్తోత్రం. ఇంకా ఇస్సాకు లేకముందే ఎంతమంది ఆత్మీయ సంతానమును తమ కొరకు సంపాదించుకోగలిగారు. దేవుని నామ మహిమ కొరకని దేవుని అంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వేసండి నేనంట జీవము కలిగిన విత్తనం భూమిలో పడితే చాలు విస్తారంగా ఫలించాలి. ఎక్కడికి వెళ్తేనేమండి ఆ జీవం నీలో ఉంటే నువ్వు ఫలించే దానివిగా ఉండవచ్చు, అనేకులకు ఆదర్శంగా ఉండవచ్చు, అనేకులను ప్రభు యొద్దకు నడిపించే దానివిగా ఉండవచ్చు, అనేకులను ప్రభు వైపు చూపేలాగా నీ ఏలు ఆ వైపు చూస్తుండగా నిన్ను చూసిన ప్రతి వారికి ప్రభువే కనపడేలాగా నువ్వు ప్రవర్తించవచ్చు. కాబట్టి నీ ఇంటిని దిద్దుకుంటూ ఇంట కొంతమందిని మరి ఇంటి ఉన్న వారందరికీ దైవిక లక్షణాలను ప్రార్థనను మరి అన్నిటినీ నేర్పిస్తూ అనేకులకు ఆదర్శంగా రోజు రోజుకు రక్షించబడిన జనాంగం యాడ్ అవునట్లుగా మనమంతా ప్రవర్తించవచ్చండి. అది సారమ్మ మనకు నేర్పిస్తున్న సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలుసు రిబ్కమ్మ వరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలియాజరు ప్రార్థన చేశాడు. 2-3 సార్లు ప్రార్థన చేసినట్లుగా ఉంది. ఈ ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన పెద్ద దాసుడు కదా, అబ్రహాం ఇంటే నిత్యం ప్రార్థనలు జరిగాయి. అలాగే ఒంటెలను కూడా మోకరింపజేశాడంటే ఆ ప్రార్థన ఎంత అలవాటు అయ్యిందో నేను గతంలో కూడా చాలా సార్లు జ్ఞాపకం చేశాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మన ఊపిరైపోవాలి, మన ఇంట నుండి వారికి అలవాటు అయిపోవాలి, మన పని వాళ్ళకి అలవాటు అయిపోవాలి. ఆకలికి జంతువులకి అలవాటు అయినప్పుడు ఇక మనుషులకు అలవాటు అవ్వకపోతే ఎలా? అలాంటి సాధనం స్త్రీ చేస్తుంది. నేను చెప్తాను, భర్త డ్యూటీకి వెళ్తే రాలేదనుకోండి, ఆ ఉన్న చంటి బిడ్డలు ఇద్దరిని పెట్టుకొని లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళని పెట్టుకుని నువ్వు చేయి ప్రార్థన. ఆయన రాడండి అందుకని మేము ప్రార్థన చేసుకోవట్లేదండి అని అతను ఎంతో మంది. అతను రాకపోతే నువ్వేంటప్పుడు నీ డ్యూటీ నువ్వు చేయి, వచ్చి మోకరిస్తారు. ఆమె అనే లోపు ఆయన మోకరించి ఉండడం నువ్వు చూస్తావు, అప్పుడే డ్యూటీ నుండి వస్తాడు. మనమందరం ప్రార్థనలో ఉంటే ఆయన ప్రార్థన మోకరించక ఏం చేస్తాడు? కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా కార్యం జరుగుద్ది. విశ్వాసముతో ఇంట ఉన్న వారికి అది అలవర్చడం ఆడవాళ్ళ డ్యూటీ, అది వాళ్ళ యొక్క బాధ్యత. ఆ సత్యం గ్రహించింది, నెరవేర్చినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. చూడండి 23వ అధ్యాయం 1వ వాక్యం చదివితే చారమ్మ చనిపోయింది, 127 ఏళ్ళు బ్రతికి చనిపోయినట్లుగా ఉంది. అయితే మరి 127
చనిపోయినప్పుడు మరి ఈమె 17:17 ఏమని రాయబడి ఉంది? 17:17 అంటే అక్కడ 17:17 ఏమని ఉంది అని అంటే మరి 90 ఏళ్ళు అని ఉంది కదా. అంటే 90 ఏళ్ళు అంటే చనిపోయేటప్పటికి ఆమె నెక్స్ట్ ఇయరే కదా కన్నది. 90 ఏళ్ల సారమ్మకు కుమారుడు పుట్టాడు కదా. పుడితే మరి 90 ఏళ్ల 127 అని కదా. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అనమాట అండి? 37 సంవత్సరాలు ఆమె బ్రతికి ఉంది. ఎప్పుడు? కుమారుని కన్న తర్వాత. అయితే ఆ కుమారుడికి వివాహం చేయాల్సి వచ్చినప్పుడు ఆ కుమారుడు ఎలియాజరు కుమారుని తీసుకురానికి వెళ్తే ఈయనేం చేశాడండి? 24:63 చదివితే పొలములో ధ్యానింప వెళ్ళారు. అంటే ఇస్సాకు ఎంత విధేయుడిగా భయభక్తులుగా ఎలా పెంచారో మీరు గమనించాలి. ఆ ఎంట ఎలా పెరిగాడో మనకు తెలుసు. బలి ఇవ్వడానికి వెళ్తే ఏమన్నాడండి? కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, అలా గొర్రెపిల్లి ఏది అని అడిగాడు. కాబట్టి చిన్నప్పటి నుండి బయటి వాళ్ళకు మాత్రమే కాకుండా తన ఇంట కూడా ప్రార్థనను అలవాటు చేసే చక్కని గుణ లక్షణాలు శారమ్మకున్నట్లుగా వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకును భయభక్తుల్లో పెంచారు కనుకనే అతడు పెళ్లి నాన్నగారు పంపారు, ఎలియాజరు వెళ్ళాడు, తెచ్చి తీసుకొస్తాడు, నాకెందుకులే అని తను మాత్రం ఎప్పటిలాగే పొలములో ధ్యానించడానికి వెళ్ళడం మానలేదు అని వాక్యం ద్వారా మనకు చక్కగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇస్సాకు మరి చూడండి 25-20 చదువుకుంటే తన వివాహమైనటువంటి ఆ రిబ్కా కూడా సంతానము లేకపోతే ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుని రిబ్కా గర్భం తెరిచాడని బైబిల్ చెప్తుంది. కనుక ప్రార్థన యోధురాలు తనైతే, అబ్రహాం అయితే, అలాగే తన సంతానము కూడా అలాగే ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క పొలములో ధ్యానింప వెళ్ళినటువంటి ఆయన ప్రార్థన అయిపోయాక ఎలియాజరు అతన్ని కలుసుకోవడం, ఎలియాజరు విషయాలంతా చెప్పడం, ఆ రిబ్కమ్మను దేవుడే నా కోసం పంపించినటువంటి ఆమె అని ఆయన పరిగ్రహించి వివాహం చేసుకుని తల్లి గుడారంలో తీసుకెళ్లడం, మరి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అంటే చూసిన ఒక క్రమశిక్షణ కలిగిన కుమారుడుగా ఇస్సాకు కనబడుతూ ఉన్నాడు. వాగ్దాన సంబంధమైన ఈ కుమారుని ఎంట పుట్టి అలవర్చబడిన వారికి క్రమశిక్షణ నేర్పింది, తన వాగ్దాన కుమారునికి కూడా క్రమశిక్షణ నేర్పినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాము. చివరిగా ఆమె చనిపోయి మరి ఒక ప్రత్యేకమైన స్థలములో సమాధి చేయబడినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. చాలా ఏళ్ల తర్వాత కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ అబ్రహాము చారాల గురించి ఏమని రాస్తూ ఉన్నాడు అని అంటే 51 యెషయా గ్రంథం 2వ వచనం మనము చదివితే, మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించండి, మీ తల్లి అయిన శారా గురించి అంటాడు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించు, మిమ్మును కనిన శారాను ఆలోచించు. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని అన్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడండి? నా దాకా, నీ దాకా, మన దాకా ఈ మాట చెప్తున్నాడు దేవుడు. ఎవరి గ్రంథాన్ని చదువుతున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడు, వాళ్ళతో అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాం గురించి ఆలోచించారా, మీ తల్లి అయిన శారా గురించి. అంటే వాళ్ళు మనకు కూడా తల్లిదండ్రులే. అంటే వాళ్ళకి అంత సంతానం ఉందంటే దేవుని వాగ్దానం నెరవేరుతుంది. ఆకాశపు నక్షత్రాలాగా భూ ఇసుక రేణులాగా ఉంటారనగా భౌతిక సంతానము, శరీర సంబంధమైన సంతానము, ఆత్మ సంబంధమైన సంతానాన్ని దేవుడు అంతగా ఇస్తారని వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. మీ అబ్రహాము సంతానమా అని పిలవట్లే, మీ తల్లి అయిన శారా అంటాడు కదండి.
మిమ్మల్ని కలిగిన శారాను ఆలోచించండి ఆమెను గురించి అంటారు. కాబట్టి మనందరినీ కన్న తల్లి శారా అవుతుందండి కదా. ఎంత ధన్యకరము ఆ శారమ్మను మనం స్మరణ చేసుకోవడం, నేర్చుకోవడం, ఆమె విధానాన్ని అనుసరించడం మరి ఇంత ఆశీర్వాదకరమని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇంకా ఇక్కడితోనే యెషయా గ్రంథంతోనే పోలేదండి. ఈ శారమ్మను గురించి ఎంత రాసినా తరగట్లేదన్నట్లుగా 1 పేతురు 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండటి చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుస్తూ అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలకు దురుగా. కొత్త నిబంధన కాలం పేతురు పత్రిక రాస్తూ ఇక గ్రంథం చివరికి వచ్చేసరికి అక్కడ కూడా మరలా శారమ్మనెత్తి పట్టి రాస్తూ మనకు ఒక చక్కని పాఠాన్ని గుర్తు చేస్తున్నారు. మీరు యజమానుడా అని పిలుస్తూ లోబడి ఎలాగైతే శారమ్మ ఉందో ఆ విధంగా ఉంటే, ఆ విధంగా మనం బ్రతికితే అయోగ్యంగా మీరును యోగ్యంగా నడుచుకున్న వాళ్ళు అయితే ఏ భయమునకు బెదరకై ఉంటే ఆమెకు మీరు పిల్లలు అవుతారు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మనం కూడా శారమ్మ పిల్లలమేనండి. శారమ్మ ధన్యురాలు, వేవేల మందికి తల్లి అయ్యింది. కాబట్టి ఈ గుణ లక్షణాలన్నీ మనం కూడా కలిగి ఉంటే మనము కూడా వేవేలకు తల్లి అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంత చక్కని గుణ లక్షణాలు శారమ్మకున్నాయో దేవుడు వివరంగా మనకు బోధించాడు. 21వ అధ్యాయం మనందరికీ తెలుసుగా. హాగరు గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను, అక్కడ హాగరు వలన కలిగిన కుమారుడు ఇస్సాకును హింసించడం చూచినప్పుడు ఇతన్ని దాసిని కుమారుని వెళ్ళగొట్టు అని చెప్తే అబ్రహాముకు చాలా కష్టమైంది ఆ మాట. అయితే దేవుడు వెంటనే జోక్యం చేసుకుని శారా చెప్పు ప్రతి మాటను విను అని చెప్పారు. దేవునికి మహిమ కలిగిన కాదు. అంటే దేవుడు కూడా ఆమె మాటకు ముద్ర వేయగలిగినంత గొప్ప తల్లి శారా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అనవసర విషయాల్లో ఎక్కడ జోక్యం చేసుకుని మాట్లాడదు, అవసరం వస్తే మాట్లాడకుండా ఉండదు. ఒకవేళ మాట్లాడిందంటే దేవుని ఆమోద ముద్ర ఉంది, అందుకు దేవునికి మహిమ కలుగనుగా. కనుక మనం కూడా వ్యర్థంగా మాట్లాడకూడదు. దేవుని ఆమోద ముద్ర ఉండాలి. మనుషులు మెచ్చాలి, దేవుడు మెచ్చాలి. కనుక మన పిలుపు, మన ఇంటి వారిని పిలిచినా, మనం ఎవరితోనైనా మాట్లాడిన మన మాట మృదువైనదిగా ఉండాలి. మరి విధేయత కలిగిన వారంగా ఉండాలి. ముఖ్యంగా ఇంటి యజమానుడా అని పిలుస్తూ లోబడి ఉందట. అవునండి, ఇంటికాడ బయలుదేరినప్పటి నుండి ఎక్కడ వ్యతిరేకించినట్టుగా, నేను రానండి మీరు వెళ్తే వెళ్ళండి అన్నట్లుగా ఎక్కడా లేదు. వెళ్తూనే ఉంది. కాబట్టి అన్నిటా లోబడి బ్రతికింది, అన్నిట దేవునికి తన భర్తకు తను తాను అప్పగించుకుంది. గనక శారమ్మ ఈ రోజు వరకు జనములకు తల్లి అయింది, మనకు తల్లి అయింది. కాబట్టి అలాంటి గొప్ప తల్లి, గుణవతి అయిన భార్యను గురించి మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదువుకుంటే అందులో ఉన్న గుణ లక్షణాలన్నీ శారమ్మకు చెందుతాయండి. అంత చక్కని తల్లి శారమ్మ. కాబట్టి మనం కూడా శారమ్మ లక్షణాలన్నీ కలిగి ఉంటాయి. దేవునికి విధేయులమై ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడి, ఏ విషయంలో జోక్యం చేసుకోవాలో ఆ విషయం జోక్యం చేసి, ఏ విషయంలో మానాలో అది మాని, జ్ఞానము కలిగి, భయము కలిగి, దేవుని యొక్క చిన్న అవిశ్వాసం వస్తే వెంటనే తెలిసేసుకుంది. నేనెందుకు ఇలా తెలివి లేకుండా ప్రవర్తించానని వెంటనే విశ్వాసమును బట్టి మరి గర్భఫలము పొందుకొని దేవుడికి అసాధ్యం లేదని గ్రహించి తన శక్తిహీనమైన తన గర్భం శక్తి పొందుటకు తను విశ్వాసమే కారణమైంది. అందరి చేత అన్నాడు. ఆమె గనక అలాగా విశ్వాసం, కావలసినంత విశ్వాసం పొందుకొనకపోతే, ఆయన మీద ఉంచకపోతే మరి అబ్రహాము ఆ సంతానానికి వారసుడు కాకపోవు. కాబట్టి అందుచేత
అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక శారమ్మ పాత్ర ఎంతో ఉంది. ఒక ఇల్లు కట్టబడడానికి, వంశం దీవించబడడానికి, వేవేలకు తండ్రి అవ్వడానికి, శారమ్మ తల్లి అవ్వడానికి తన ముందు తాను కృషి చేసింది. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు మనం ఇచ్చిన స్థానాన్ని మనం కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి. మనం ఇతరుల గౌరవం పొంది మన వారిని గౌరవించాలి. దేవునికి స్తోత్రం. గణపరచు వారిని గణపరుస్తానన్నాడు దేవుడు. కాబట్టి మనము ఈ శారమ్మ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. తనకు సంతానం లేదని మౌనంగా లేదు. అప్పటికే ఆధ్యాత్మిక సంతానముని 600 మంది వరకు సంపాదించగలిగి దేవునికి స్తోత్రం. ఏకైక కుమారుని కొరకు విశ్వాసంతో మరి ప్రభు మాట నమ్మింది, కలిగితే ఆ కుమారుని గారాభంగా అడ్డగోలుగా పెంచలే. చాలా క్రమశిక్షణలో పెంచి చిన్నప్పటి నుండి క్రమశిక్షణ కలిగిన కుమారుడుగా ఉన్నట్లుగా వాక్యం నేర్చుకుంటూ ఉన్నాం. బయటి వారినే కాదు, ఇంటి వారికి కూడా బుద్ధి జ్ఞానం చెప్పగలిగిన స్థాయి వాళ్ళందరికీ కావాలి. కొంతమందికి బయట చాలా చెప్తారు, ఇంట్లో మాత్రం ఏం చెప్పరు. వాడు వినండి, వాడు తినండి ఇట్టంటారు. అసలు నేనంట ఇంటే ముందు చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శారమ్మకు అప్పటికి సంతానం లేదు, అని తనకున్నటువంటి దైవికమైన భయము, దైవికమైన జ్ఞానం, దైవికమైన క్రమశిక్షణ అంతమందిని క్రమశిక్షణలో పెంచడానికి అవకాశం కలిగింది. ఎంత బయట మంచి పేరు కలిగిన బ్రతికిన శారమ్మ మనకు ఆదర్శం. శారమ్మే మనకు తల్లి. ఆమెలాగా బ్రతికి దేవుని దీవెనలు పొందుదాం. చూడండి, అవసరం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? శారమ్మ చెప్పే మాట విను అన్నాడు. మన గురించి కూడా అనవలసి వస్తూ అంటాడు. మన మాట చెల్లుబాటు అవుతుంది. అనేకులలో దేవునికి మహిమ కలిగేలా మనం ఉండగలుగుతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగా. హాగరును వెళ్ళి అణిగి ఉండమన్నది కూడా శారా యొక్క గుణ లక్షణాలను బట్టి, విధానాన్ని బట్టి తప్ప మరొకటి కాదు. అది గతంలో నేర్చుకున్న మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ శారమ్మలాగా మనము వేవేలకు తల్లి అవుదాం. అట్టి కృపాదేవుడు ఇంటి వన్న యజమానులను గౌరవించడం, లోపడడం, మర్యాద ఇవ్వడం, యజమానుడా అని పిలవడం అనేది చాలా చాలా ఆశీర్వాదకరమైన విషయం, దేవునికి నచ్చే విషయం. అలాగ మనం అందరము ఉందాం, గౌరవిద్దాం, మన పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుకున్నాం. మనము భూమి మీద వేవేలకు తల్లిలో అవుదాం. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా.